ఇశ్రాయేలు అనే దేశంలో దావీదు అనే ఒక యవనస్తుడున్నాడు. అతడు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, ఎంతో విశ్వాసము కలిగినవాడు. అతడు తన తండ్రి గొర్రెలను మేపేవాడు. అతని చేతిలో ఎప్పుడు వడిసెల ఒక కర్ర ఉంటుంది. ఎందుకు అంటే తన గొర్రెలను రక్షించుకోవడానికి, క్రూర మృగములను నుండి రక్షించడానికి ఎప్పుడు కూడా అవి అతని దగ్గర ఉండేవి. అయితే ఆ దినాలలో ఫిలిష్తీయులకు ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధం జరుగుతున్న దినాలు. దావీదు యొక్క అన్నలు యుద్ధంలో సైనికులుగా ఉన్నారు. దావీదు ఆహారం తీసుకుని తన అన్నల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ 6 మూరల ఎత్తు ఆజానుబాహుడు గొలియాతు సవాలు విసురుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైనా నా మీదికి వస్తారా అని 40 దినాలుగా సవాలు విసురుతుంటే ఎవరూ కూడా వెళ్ళడానికి సాహసించలేదు. కానీ దావీదు మాత్రం, నేను నా గొర్రెలను కాచుకునేటప్పుడు సింహాన్ని ఎలుగుబంటిని నేను చంపినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమాత్రపు వాడు అని వెళ్ళి తను వడిసెలను తిప్పి ఒక రాయి వేయటం జరుగుతుంది. ఆ రాయి గొలియాతు తలలో తగిలి, నొసటకు తగిలి గొలియాతు పడిపోతాడు. అప్పుడు దావీదు అతని మీద ఎక్కి అతని తలను నరికి కాకులకి గద్దలకి వేసి, ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు జయం పొందుటకు దేవుడు దావీదును ఉపయోగించుకున్నాడు. ప్రజలంతా కూడా దావీదుకి జయధ్వానాలు చేశారు. ఆ దినము గొర్రెలు మేపుకునే దావీదు ఒక ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశారు. దావీదుకున్న విశ్వాసమును బట్టి, దేవుని మీద ఉన్న నమ్మకమును బట్టి దేవునికి ప్రియుడైన వానిగా పేరు పొందాడు. కనుక మనకొచ్చే సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా గొలియాతు వలె మనల్ని కానీ దావీదు వలె మనము దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగి మన సమస్యలన్నిటినీ జయించుదాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.